చిన్న పిల్లాడి నుంచి చచ్చే పెద్ద ఆయన వరకు హై బీపీ, హైపర్ టెన్షన్. ఇది 40 ఏళ్ల క్రితం లేదు, 30 ఏళ్ల క్రితం కూడా లేదు. ఈ మధ్య కాలంలో ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ ఇది విచ్చలవిడిగా అయిపోయింది. హైపర్ టెన్షన్, హై బీపీ, 80/120, BP/120/180, 200 పక్షవాతం కొట్టేశా. ఈ హై బీపీ, హై టెంపర్ ఈ సమస్య కోసం అద్భుతమైన ఎక్కడా జరగని వైద్యం మా ఆయుర్వేదం చెప్తుంది, మా దగ్గర ఉంది అని. వెనకటి వాగ్భటాచార్యుల వారు ఎన్నో గ్రంథాలు రచించారు. అటువంటి గ్రంథాలు రచించి ఆచరించి ఆచరణలో తీసుకున్న సింపుల్ చిట్కాని మా ఎన్వ న్యూస్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను, ఎస్కే రసూల్. వాటి కోసం మనం ఏం చేయాలా? 5 ఎల్లిపాయ రెబ్బలను తీసుకొని అరకప్పు పాలు, అరకప్పు నీళ్లు ఒక గిన్నెలో వేసి ఈ ఎల్లిపాయ రెబ్బలను వేసి 2 పొంగులు వచ్చే వరకు ఉండి ఆపి ఆ ఎల్లిపాయలు తిని ఆ పాలు తాగే అలవాటు చేసుకుంటే మీ బీపీ ఎంత ఉంటుంది? 80/120. ఒకవేళ ఏజ్ బార్ అయితే 90/130. ఇంతే, పెరగదు. ఈ బీపీ పెరిగిందంటే లేనిపోని సమస్యలు, పక్షవాతాన్ని కూడా తీసుకెళ్లే సూచనలు 1000కి 1000% అని గ్రంథాల్లో మహనీయులు రచిస్తున్నారు. కాబట్టి ఈ ఎల్లిపాయలని పాలల్లో మరిగించి తీసుకుని అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో క్యాన్సర్ రాకుండా చేస్తుంది, రక్త శుద్ధి చేస్తుంది, రక్తం చిక్కబడే బీపీ పెరిగేది. ఇలా దీన్ని మాట్లాడితే వాతపిత కపదోషాలని అదుపులో ఉంచడానికి ఈ తెల్లవాయుల పాలల్లో మరిగించి తీసుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు. చిటికేసి చెప్పండి ప్రపంచ దేశాలకి, నా భారతదేశంలో ఇటువంటి ఎన్నో అద్భుతమైన రెమెడీలు గ్రంథాల్లో రచించారు మహనీయులు. వాటిని మేము చదివాము, అనుభవించాము, ఆచరణలో తీసుకున్నాం. ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాము. సింపుల్. హైపర్ టెన్షన్ తగ్గాలంటే, మీ బీపీ కంట్రోల్ ఉండాలంటే ఎస్కే రసూల్ గురూజీ రెమెడీని పాటించండి, మీ అనుభవాన్ని తెలియజేయండి. నమస్తే.